కనపడుతుందా స్క్రీను? హలో 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 కనిపిస్తుంది. సమాధానం చెప్పవేంటి అంటున్నా, నాకు తెలియదు కదా. మెసేజ్ చేశాను. నేను మెసేజ్ ఎలా చూడగలుగుతా? నేను నా స్క్రీన్లో ఉండుంటే అందులో చదివా చూసుకుంటా. సరే అయితే ఇదే ఫస్ట్ ప్రాబ్లమ్. ట్రాన్స్ఫార్మర్ లాసెస్, కోర్ లాసెస్ మీద ఏమని ఇచ్చాడంటే 200 volts 60 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆఫ్ 250 watt and 90 watt respectively. If the transformer is now energized from 230 volts and 50 Hz supply, its core losses will be. అంటే ఇప్పుడు ఇనిషియల్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్కి మనం ఫస్ట్ 200 volts 60 Hz సప్లై చేసాం. అప్పుడు మన అదే వాయిస్ బ్రేక్ అవుతుంది నీది. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు సిమిలర్గా ఇప్పుడు అదే ట్రాన్స్ఫార్మర్ని మనం 230 volts and 50 Hz సప్లై చేస్తే అప్పుడు హిస్టరీసిస్ లాసెస్, కోర్ లాసెస్ ఎలా ఉంటాయి అని చెప్పి అని అడిగారు క్వశ్చన్. ఓకేనా? సో కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మర్. సో ఇనిషియల్గా 200 volts 60 Hz ఇచ్చినప్పుడు మనకి హిస్టరీసిస్ లాసెస్, కాపర్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇలా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి బీమాక్స్ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ టౌ స్క్వేర్కి డైరెక్ట్గా ప్రొపోర్షనల్గా ఉంటాయి. అండ్ హిస్టరీసిస్ లాసెస్ బీమాక్స్ పవర్ 1.6 ఇంటూ ఎఫ్తో డైరెక్ట్గా ప్రొపోర్షనల్ అయి ఉంటాయి. ఈ బీమాక్స్ స్క్వేర్ అనేది ఏంటంటే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ అనమాట, పీక్ వాల్యూ ఆఫ్ ద ఫ్లక్స్ డెన్సిటీ. ఎఫ్ అనేది ట్రాన్స్ఫార్మర్కి మనం ఇచ్చిన సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ, టౌ అనేది థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్స్. సో ఈ బీమాక్స్ అనేది మనకి V/Fకి డైరెక్ట్గా ప్రొపోర్షనల్ ఉంటుంది. V/F అంటే V అంటే మనం ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎంత ఇచ్చామో సప్లై వోల్టేజ్ అదిను, అండ్ ఆ సప్లై వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకే, హలో ఓకే. హలో. సో కాబట్టి అది సమాధానం వెంటనే చెప్పు, నాకు అర్థం కావట్లేదు వింటున్నావా లేదని చెప్పి. నేను చెప్తున్నాను. నాకేం వినపట్లేదు అసలు నువ్వు మాట్లాడేది. ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమో నీకు లోగా వినిపిస్తుంది. ఇయర్ ఫోన్స్ తీసేస్తే ఏంటంటే పక్కన మా అన్నయ్య స్టూడెంట్స్కి క్లాస్ చెప్తున్నాడు. ఓకే సరే అయితే. సో కాబట్టి ఇక్కడ బీమాక్స్ అనేది V/F ప్రొపోర్షనల్గా ఉంటుంది. అది వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, టౌ థిక్నెస్. సో కాబట్టి నేను ఇప్పుడు నాకు ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఎడ్డీ కరెంట్ లాస్ ఫార్ములా అనేది డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఉంది. సో కాబట్టి ఒక కాన్స్టెంట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ ఏ అని చెప్పుకొని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు ఎడ్డీ కరెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీమాక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ స్క్వేర్. ఎందుకంటే థిక్నెస్ కూడా కాన్స్టెంటే కదా. సో థిక్నెస్ అనేది సేమ్ అదే ట్రాన్స్ఫార్మర్కి మనం వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ మార్చుతాం కానీ ట్రాన్స్ఫార్మర్ మార్చట్లేదు రెండు కండిషన్లో కూడా. సో అందుకని థిక్నెస్ కూడా నేను కాన్స్టెంట్ అని చెప్పి తీసుకుంటాను. సో కాబట్టి ఆ థిక్నెస్ కాన్స్టెంట్ కూడా ఏలోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఈ కాన్స్టెంట్ ఏ కనుక్కోవాలి. సో ఈ కాన్స్టెంట్ ఏ కనుక్కుంటే సేమ్ ఇదే కాన్స్టెంట్ ఏ యూజ్ చేసుకుని మనం ఆ ట్రాన్స్ఫార్మర్ సేమ్ ట్రాన్స్ఫార్మర్కి వేరే వోల్టేజ్ వేరే ఫ్రీక్వెన్సీ దగ్గర కూడా మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ కనుక్కోవచ్చు ఈ కాన్స్టెంట్ ఏ కనుక్కుంటే. ఎందుకంటే ఈ కాన్స్టెంట్ ఏ అనేది సేమ్ కదా, రెండు కండిషన్లో కూడా సేమ్ ఉంటుంది ఎందుకంటే సేమ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి.
సో కాబట్టి అప్పుడు ఎడ్డీ కరెంట్ లాస్ అని 90 ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన సప్లై వోల్టేజ్ అనేది 200 వోల్ట్స్ 60 హెచ్, అది హోల్ స్క్వేర్ 60 స్క్వేర్. ఓకే. సో అప్పుడు ఏ వచ్చేసరికి 2.25 × 10⁻³ వస్తుంది. సిమిలర్లీ హిస్టరిసిస్ లాసెస్ కి కూడా ఒక కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఇంట్రడ్యూస్ చేసుకుంటా బి అనేది. ఓకే. సో అప్పుడు మన హిస్టరిసిస్ లాస్ ఈజ్ బి × bmax పవర్ 1.6 × ఎఫ్ వస్తుంది. సో కాబట్టి సేమ్ ఒకే ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఆ కండిషన్ లో కూడా సేమ్ బి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ బి కనుక్కోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని డంప్ చేసుకుంటే బి వాల్యూ వచ్చేసరికి 0.60699 వస్తుంది. సో కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షన్స్ రెండు ఏను బీను రెండు వచ్చేసినాయి. ఓకే. సో వచ్చేసినాయి కాబట్టి అప్పుడు మనం ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కోర్ లాసెస్ 230 వోల్ట్స్ హెచ్ దగ్గర కనుక్కోమన్నాడు. సో కాబట్టి సేమ్ ఫార్ములా ఎడ్డీ కరెంట్ లాసెస్ కి ఇది. సో మన కాన్స్టెంట్ ఆఫ్ ఏ ప్రపోర్షనాలిటీ తెలుసు కనుక్కున్నాం. ఎందుకంటే ఈ కండిషన్ లో కూడా సేమ్ ఏ ఉంటుంది, ఎందుకంటే సేమ్ ట్రాన్స్ఫార్మర్ కదా, అందుకని చెప్పి. కాకపోతే ఇక్కడ బి మ్యాక్స్ అనేది మారుతుంది, ఇక్కడ వోల్టేజ్ వేరు ఫ్రీక్వెన్సీ వేరు. ఓకే. మనకు ఆ ట్రాన్స్ఫార్మర్ కి సప్లై చేసిన వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ వేరు, 230 వోల్ట్స్ 50 హెచ్ కాబట్టి. సో కాబట్టి ఆ డంప్ చేసుకుంటున్నా. అప్పుడు నాకు ఎడ్డీ కరెంట్ లాస్ వచ్చేసరికి 119.025. అండ్ సిమిలర్లీ హిస్టరిసిస్ లాస్ కూడా వచ్చేసరికి ఈ కాన్స్టెంట్ బి × bmax పవర్ 1.6 × ఎఫ్ కదా. సో కాబట్టి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 230 వోల్ట్స్ 50 హెచ్ పెట్టుకుంటాం, సేమ్ ఇదే. అప్పుడు హిస్టరిసిస్ లాస్ 348.79 వస్తుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకి కోర్ లాసెస్ అనేవి ఎట్ 230 వోల్ట్స్ అండ్ 50 హెచ్ దగ్గర ఈ రెండు కలిపితే వచ్చేది కోర్ లాస్. అది వచ్చేసరికి 467.815 వాట్ వస్తుంది. ఓకేనా? ఓకే. సరే, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? అర్థమైనాయి. నెక్స్ట్ సిమిలర్గా ఇంకోటి ఇదే In a test for a determination of loss of a 440 volts and 50 Hz transformer, the total iron loss found to be 2500 volts. ఓకే. ఇందాక ఏంటంటే మనకు ఎడ్డీ కరెంట్ లాస్ హిస్టరిసిస్ లాస్ ఇచ్చాడు, ఇక్కడేమో విడివిడిగా ఇవ్వలేదు, టోటల్ ఐరన్ లాస్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఏంటంటే హిస్టరిసిస్ లాస్ ఎంత, ఎడ్డీ కరెంట్ లాస్ అని విడివిడిగా తెలియదు మనకి. సో అది ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం 440 వోల్ట్స్ 50 హెచ్ సప్లై చేసినప్పుడు 2500 వాట్స్ అనేది మనకి ఐరన్ లాస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఆడ ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ కి వోల్టేజ్ అనేది 220 వోల్ట్స్ 25 హెచ్ సప్లై చేసినప్పుడు అప్పుడు వచ్చిన ఐరన్ లాస్ ఎంత అంటే 250 వాట్ అనమాట. సో కాబట్టి ఇది క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఫైండ్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ అండ్ హిస్టరిసిస్ లాసెస్ ఎట్ నార్మల్ వోల్టేజ్ అండ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి నార్మల్ వోల్టేజ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన కండిషన్ అనమాట, 440 వోల్ట్స్ 50 హెచ్ అని అర్థం. సో కాబట్టి ఫస్ట్ ఆ కండిషన్ తీసుకుంటాం, గివెన్ ఎట్ 440 వోల్ట్స్ 50 హెచ్ ద పీక్ కోర్ లాస్ వాజ్ 2500 వాట్ కదా, తీసుకున్నాం. సో ఇది ఆ ట్రాన్స్ఫార్మర్ 440 వోల్ట్స్ 50 హెచ్ సప్లై చేసాం. సో కాబట్టి మనకి తెలిసినంత వరకు పీ కోర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు పీ హిస్టరిసిస్ లాసెస్ ప్లస్ పీ ఎడ్డీ కరెంట్ లాసెస్ కదా. సేమ్ అది కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షన్ నేను తీసుకున్నాను ఏ, ఇక్కడ కూడా బి తీసుకున్నాను, తీసుకుని దానికి ఈక్వాలిటీ తీసుకొచ్చాను అనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఇదే కండిషన్ ఎక్కడ చేస్తున్నామంటే 2500 అనేది మనకి ఎక్కడ ఇచ్చాడు, 440 వోల్ట్స్ 50 హెచ్ దగ్గర ఇచ్చాడు కదా. సో కాబట్టి ఆ వాల్యూస్ డంప్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే. అప్పుడు వచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, 2500 ఈజ్ ఈక్వల్ టు ఈ డంప్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ వస్తుంది. అండ్ సిమిలర్లీ మనకి 220 వోల్ట్స్ 25 హెచ్ దగ్గర కూడా ఇచ్చాడు లాసెస్ అనేవి. కాకపోతే ఈ రెండు కండిషన్లో కూడా సేమ్ అదే ట్రాన్స్ఫార్మర్ మార్చలా, ఫిజికల్ ట్రాన్స్ఫార్మర్ అనేది అదే. కాకపోతే ఆడు ఆ ట్రాన్స్ఫార్మర్కి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ మార్చాడు అంతే, సప్లై వోల్టేజ్. సో కాబట్టి మనకి అంతకుముందు ప్రీవియస్ కండిషన్లో ఉన్న ఏ బి ఎంత అయితే ఉంటాయో సేమ్ ఈ కండిషన్లో కూడా ఏ బి అయ్యే ఉంటాయి. ఓకే. ఈ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీస్ అనమాట, ఏ బి సేమ్ అయ్యే ఉంటాయి. సో కాబట్టి అందుకే నేను ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా సేమ్ ఏ అండ్ బినే తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చే వోల్టేజ్ డంప్ చేసే వోల్టేజ్ వాల్యూస్ డిఫరెంట్. సో కాబట్టి సేమ్ అలాగే చేశాను. అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, 850 ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది.
రెండు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ కాబట్టి ఆ రెండు సాల్వ్ చేస్తే ఏబి వాల్యూస్ బిని వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి లాసెస్ యొక్క నార్మల్ వోల్టేజ్ అండ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ అని అడిగాడు కదా. అంటే 440 వోల్ట్స్ దగ్గరను 50 హెర్ట్జ్ దగ్గర ఎంత లాసెస్ అయితే వస్తాయో కనుక్కోమన్నాడు. ఓకే విడివిడిగా హిస్టరెసిస్ లాసెస్, కోర్ లాసెస్. సో కాబట్టి నాకు హిస్టరెసిస్ లాసెస్ తెలుసు, ఎందుకంటే ఏ ఇంటూ బి మ్యాక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ కదా. మళ్ళీ సేమ్ ఇక్కడ అదే ఏ యూస్ చేసాను, ఎందుకంటే అదే ట్రాన్స్ఫార్మర్ అడిగాడు కాబట్టి. ఓకే సో కాబట్టి అది వచ్చినప్పుడు 1600 వాట్స్ వస్తుంది ఒకటి. అండ్ సిమిలర్లీ ఎడ్డీ కరెంట్ లాస్ వచ్చేసరికి బి ఇంటూ బి మ్యాక్స్ ఇంటూ ఎఫ్ కదా. సో కాబట్టి అది చేసుకున్నప్పుడు ఇది ఎడ్డీ కరెంట్ లాస్. కాబట్టి మనం ఇటువంటి ప్రాబ్లం మనం గుర్తుపెట్టుకోవాల్సిన, సేమ్ అదే ఏను అదే బి ఎందుకు యూస్ చేస్తున్నానంటే, ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్కి మనకి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ మార్చాడు, ఫిజికల్ ట్రాన్స్ఫార్మర్ మార్చాడు. సో కాబట్టి అందుకని కాన్స్టెంట్స్ ఏను బి అనేవి ఎక్కడికి వెళ్ళి ఎడితి ఎందులోకి వెళ్ళినా కానీ అవే ఉంటాయి, ఓన్లీ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీలు మాత్రమే మారుతాయి. ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లం ఏమో రెండు సపరేట్గా ఇచ్చాడు, హిస్టరెసిస్ ఎడ్డీ. సెకండ్ దానికి సపరేట్గా ఇవ్వలేదు, కాకపోతే రెండు డిఫరెంట్ టెస్ట్ల దగ్గర మనకి వాల్యూస్ ఇచ్చాడు, కోర్ లాసెస్. సో కాబట్టి అలా కనుక్కుంటాం. నెక్స్ట్ ఇది ఒకటి, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద టోటల్ ఐరన్ లాసెస్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్ ఎట్ రేటెడ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఆపరేటెడ్ ఎట్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ and at 90% rated voltage, the percentage reduction in iron loss when compared to the rated iron loss అని అడిగాడు. సో కాబట్టి సేమ్ రెండు కండిషన్లో కూడా సేమ్ ట్రాన్స్ఫార్మర్, మళ్ళీ ఇక్కడ కూడా ఏ బీను ఒకటే ఉంటాయి, మారవు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ టోటల్ ఐరన్ లాసెస్ అనేవి ఈక్వల్గా డివైడ్ చేశాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు హిస్టరెసిస్ లాసెస్ సపోజ్ 10 వాట్స్ ఉన్నాయి అనుకో, కోర్ లాస్ అదే ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి కూడా 10 వాట్స్ ఉంటాయని అర్థం. ఓకేనా? సో కాబట్టి నేను ఇప్పుడు ఏదో ఒక లాస్ని ఎజ్యూమ్ చేసుకుంటాను అనమాట. ఈ హిస్టరెసిస్ లాసెస్ కానీ ఎడ్డీ కరెంట్ లాస్ కానీ ఎట్ రేటెడ్ వోల్టేజ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎజ్యూమ్ చేసుకుంటాను. అది ఫస్ట్ మనం చేయాల్సిన పని ఈ ప్రాబ్లంలో. సో కాబట్టి రేటెడ్ వోల్టేజ్ అనేది వి అనుకుంటాను, రేటెడ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ అనుకుంటాను. సో ఈ ట్రాన్స్ఫార్మర్కి ఆ రేటెడ్ విను రేటెడ్ ఎఫ్ ఇచ్చాం. వినపడుతుందా? వినిపిస్తుంది. సో ఎట్ రేటెడ్ వి అండ్ రేటెడ్ ఎఫ్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు హిస్టరెసిస్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు P/2 వాట్స్ అనుకుంటా. ఇందాక 10 అని చెప్పాను కదా, సో ఆ 10 P/2 అనుకో, P/2 అని చెప్పి అనుకుంటాను. సో అప్పుడు ఎడ్డీ కరెంట్ లాసెస్ ప్లస్ హిస్టరెసిస్ లాసెస్ ఏమవుతాయి, P/2 ప్లస్ P/2 ప్లస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు P వాట్స్ అవుతుంది. సో కాబట్టి నౌ ఎట్ 90%, ఇదేమో ఎక్కడ రేటెడ్ వోల్టేజ్ దగ్గరను రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఇది ఇచ్చిన కండిషన్ ఆల్రెడీ, ఈ ప్రాబ్లమ్ ఇచ్చిన కండిషన్, అది దాని నుంచి నేను తీసుకున్నాను. సిమిలర్ ఇప్పుడు ఏం చేశారు, అదే ట్రాన్స్ఫార్మర్కి వోల్టేజ్ అనేది 90% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ తీసుకున్నాడు, ఫ్రీక్వెన్సీ అనేది మార్చదు, సేమ్ ఎఫ్ఏ ఇచ్చాడు. అప్పుడు ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎలా ఉంటాయి మనం తెలుసుకోవాలి. సో కాబట్టి అదే ట్రాన్స్ఫార్మర్ 0.9 వీను 90% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ అంటే 0.9 వి కదా, ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్డ్. సో కాబట్టి ఇప్పుడు మనం రేటెడ్ వోల్టేజ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏను బిని కనుక్కున్నాం కాన్స్టెంట్స్. అప్పుడు ఆ ఏబి వాల్యూస్ అనేది 0.9 వీను ఎఫ్ దగ్గర వచ్చిన ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.9 ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి కోర్ లాసెస్ తెలుస్తుంది. ఇది ఐడియా అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఫర్ రేటెడ్ వోల్టేజ్ అండ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ, రేటెడ్ వోల్టేజ్ అంటే వి కదా, అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్. సో మనకి అప్పుడు అక్కడ హిస్టరెసిస్ లాస్ వచ్చేసరికి ఏ ఇంటూ బి మ్యాక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ స్క్వేర్. సో మన హిస్టరెసిస్ లాస్ వచ్చేసరికి P/2 కదా. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏ అంటే ఏనే. నెక్స్ట్ బి మ్యాక్స్ అనేది V/Fకి డైరెక్ట్గా ప్రొపోర్షనల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ V/F డంప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎఫ్. సో కాబట్టి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ ఇంటూ వి స్క్వేర్ వస్తుంది. సో దీని నుంచి నేను కాన్స్టెంట్ ఏ కనుక్కున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు P/2 ఇంటూ వి స్క్వేర్. సిమిలర్లీ బి కనుక్కుంటాను, P కోర్ ఈజ్ ఈక్వల్ టు B
ఇంటూ బి మ్యాక్స్ పవర్ 1.6 ఇంటూ ఎఫ్. అది ఇక్కడ ఎడ్డీ సో కరెంట్ అని పెట్టుకోవాలి కదా, ఎడ్డీ కరెంట్ లాస్. ఓకే ఓకే, ఎడ్డీ కరెంట్ అని పెట్టుకోవాలి. కంగారు చేసేలే కానీ ఎడ్డీ కరెంట్. సో కాబట్టి ఇక్కడ ఎడ్డీ కరెంట్. సో ఇక్కడ బి వచ్చేసరికి బి మ్యాక్స్ పవర్ 1.6 ఇంటూ ఎఫ్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే. వచ్చేసరికి p/2 బి. నెక్స్ట్ ఇది. సో దీని నుంచి బి కనుక్కుంటాను. బి వచ్చేసరికి p/2 ఇంటూ బి పవర్ 1.6 ఇంటూ ఎఫ్ పవర్ -0.6 వస్తుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నౌ ఎట్ 0.9 బి అండ్ ఎఫ్ ద కోర్ లాసెస్ విల్ బి. మనకి కాన్స్టెన్స్ ఏను బి తెలుసు. సో కాబట్టి కాన్స్టెన్స్ ఏబి తెలిస్తే మనం ఏ వోల్టేజ్ దగ్గర అయినా కానీ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయినా కానీ లాసెస్ కనుక్కోవచ్చు. అంతే కదా, ఈక్వేషన్ మన దగ్గర. సో కాబట్టి పీ కోర్ ఎట్ 0.9 బి అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మ్యాక్స్ స్క్వేర్ అండ్ ఎఫ్. సో ఏ అంటే మనకు తెలుసు, బి మ్యాక్స్ స్క్వేర్ అనేది వి బై ఎఫ్ ప్రపోర్షనల్ ఉంటాయి. కానీ ఇక్కడ వి అంటే ఏంటి 0.9 వి కదా, ఎందుకంటే 90% ఇది. సో కాబట్టి అది డమ్ చేసుకుంటాను. అప్పుడు అది చేసుకున్న తర్వాత పీ కోర్ లాసెస్ ఎట్ 0.9 వి అండ్ ఎఫ్ వచ్చేసి 0.824 పీ టైమ్స్ అని వచ్చింది. ఓకే. ఈ పీ అనేది ఏంటి, దిస్ ఈస్ ద కోర్ లాస్ ఎట్ రేటెడ్ వోల్టేజ్ అండ్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏమని అడిగాడు, పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ద లాసెస్ అని అడిగాడు కదా. సో కాబట్టి అది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే రేటెడ్ వోల్టేజ్ దగ్గర ఎంత కోర్ లాస్ వచ్చింది అది మైనస్ 0.9 విఎఫ్ దగ్గర ఎంత వచ్చిందో అది డివైడెడ్ బై రేటెడ్ వోల్టేజ్ డివైడెడ్ బై రేటెడ్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ దగ్గర కోర్ లాస్ ఎంత వచ్చిందో అది. సో కాబట్టి పీ మైనస్ 0.92 డివైడ్ బై ఇది. సో ఇది 0.100. సో ఇది వచ్చేసరికి 17.26%. ఓకే. సో ఇది వచ్చింది 17.26% అనేది రెడ్యూస్ అయిందని అర్థం. ఓకే. ఓకే. ఓకే, ఇది ఇంకా ఇవే ఇలాగే ఉంటాయి. ఇంకా వీటిలో ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్? లేదు లేదు, నేను ఉదయం సాల్వ్ చేశాను, ఇలానే ఉన్నాయి. అది ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రేపు పొద్దున్న చేద్దామే. ఇదే టైం కా? ఇదే టైం. లేదు, నా ప్రాబ్లం లేదు, నిన్ను అడుగుతున్నా. ఇదే టైం చేద్దాం. ఓకే. సరే అయితే. సరే.